ఈరోజు ఏదైతే టీడీపీ ముగ్గురు రాజ్యసభ సభ్యులు పెట్టారో దాని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది లోకేష్ గారి టీము ఒక చెత్త టీము మనం చేస్తున్నాం. ఈరోజు లోకేష్ గారి మహానాడులో ఇంకా 9 రోజులు పూర్తి కాలేదు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి 3 ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు ఒక్క మహిళకి వెళ్ళిపోయారు. ఈజ్ ఇట్ నాట్ షేమ్ అని లోకేష్ అడుగుతున్నాను. అలాగే ఇవాళ స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు బిడ్డ విజయ్కి ఇచ్చారంటే అంటే బీసీలో ఎవరు లీడర్ లేరని అడుగుతున్నాను. మరి ఇవాళ ఎస్సీ ఎస్టీని విస్మరించారు. ఇలా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ చంద్రబాబు టీం కాకుండా లోకేష్ టీంని ఎందుకు ప్రమోట్ చేస్తారో ప్రశ్నిస్తున్నాం. అంటే నాడు లోకేష్ తెలంగాణలో అడుగు పెట్టాడు, తెలంగాణ నాశనం చేశాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలు పార్టీ తీసుకున్నాడు, ఇక్కడ నాశనం అయిపోతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఒక మహిళకి ఇవ్వాలి, అది కూడా అమరావతి మహిళకి ఇవ్వాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే మహిళలు అమరావతి మహిళలు రాష్ట్రం కోసం పోరాడారో అలాంటి మహిళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అలాగే సానా సతీష్కి ఇచ్చారు. సానా సతీష్ అన్నారు అని చెప్తాను. కాపు సమాజ వర్గం, కాపు ఆరాధ్య దేవైన వంగవీటి రంగా బిడ్డ వంగవీటి రాధాకేవ్ అని చెప్పి డిమాండ్ చేస్తుంది. గతంలో మీరు మాట ఇచ్చారు. ఈరోజు మీ స్వార్థం కోసం మీరు ఎందుకు మాట తప్పుతున్నారు అడుగుతున్నాం. మిస్టర్ లోకేష్, ఈరోజు నీకు రాజకీయం, నీ వల్ల రాజకీయ అనాలోచన నిర్ణయాలతో పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈ పార్టీ మునుడిగే ప్రసాదంగా మారిపోతుంది. ఇవాళ రష్యాలో నువ్వేం చేసావు అడుగుతున్నాను. రష్యా దేనికోసం వెళ్ళి అడుగుతున్నాను. ఇవాళ నీ సొంత ప్రయోజనాల కోసం రష్యా వెళ్ళావు తప్ప రాష్ట్ర పెట్టుబడి కోసం కాదు. రేపు వచ్చాక నువ్వేం చెప్తావు నేను చూస్తాను. డెఫినెట్గా ప్రజలు మోసం చేస్తున్నావు. నువ్వు రష్యాలో నువ్వు వెళ్ళిన భాగవతం మొత్తం అంతా నా దగ్గర ఉంది. డెఫినెట్గా రేపు వచ్చిన తర్వాత నువ్వేం చెప్తావో నేను చూసిందా మాడదు మనం మనో చేస్తాను. అలాగే తక్షణం చంద్రబాబు గారు ఈ 3 సీట్లు ఏవైతే ఇచ్చారో క్యాన్సిల్ డిమాండ్ చేస్తాను. అమరావతి మహిళకి ఇవ్వాలి. అలాగే ఒక బీసీ విజయ్ కాకుండా ఒక బీసీ వ్యక్తి లేరే అడుగుతున్నాను. అంటే బీసీ దత్తంలో అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో అంటే అయ్యన పాత్ర బెడ తప్పికి లేరే అడుగుతున్నాను. నెంబర్ 3 వంగబెట్టి రాధా ఇవ్వాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఇవాళ నిజంగా ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ మునిగిపోతుంది. డెఫినెట్గా ఈ పార్టీని ఆదుకోవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలని పిలిపిస్తాను. తాత పార్టీని నాశనం చేస్తారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మన పార్టీని కాపాడుకోవాలి. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రాష్ట్రం నాశనమైంది. డెఫినెట్గా తెలుగు జాతి గౌరవం కోసం అందరి అనుమతి ఏవైతే పెట్టారో సమాజమే దేవాలయం ప్రజ్ఞాన స్ఫూర్తితో నువ్వు వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడమని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. జై హింద్.